బాపట్ల జిల్లా రేపల్లలో వైసీపీ నేత మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పనితీరుతో ప్రజలు రాజకీయాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 6 గ్యారెంటీలను అటకెక్కించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. డిఎస్సి ఉద్యోగాల్లో అక్రమాలకు పాల్పడి లక్షలు దోచుకున్నారని, పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. త్వరలో వైసీపీ ఆధ్వర్యంలో నీటి ఉద్యమం చేపడతామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించిన మేరుగ నాగార్జున రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. విషయంలో పూర్తి తప్పిదం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈరోజు కౌన్సిల్లో చూస్తున్నారు కదా, అవకాశం ఉంది, కౌన్సిల్లో ప్రతిపక్షం ఉంది కాబట్టే కదా గొంతెత్తుంది. అదే ఆ భయంతోనే మీరు అసెంబ్లీలో ఇవ్వటల్లా. కాబట్టి ప్రజారంజకమైన పరిపాలనలో ప్రతిపక్షం ప్రధాన భూమికని తెలుసుకున్నప్పుడే బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు అవకాశం. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి, మీలాంటి వాళ్ళ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం, చేతులు తీసిన ప్రభుత్వం కాబట్టే ఈరోజు ప్రతిపక్షం లేకుండా ఏదో భయభ్రాంతుల్లో అయిపోయి నడుపుతూ ఉన్నారు అసెంబ్లీని. ఏదో 2 రోజులు 3 రోజులు పెడుతున్నట్టున్నారు. రేపు మీ ఇష్టం వచ్చిన విషయాలను డిస్కస్ చేసుకుని మీకు మీరే బయటకు వచ్చేస్తారు. ఈ రాష్ట్రంలో పరిపాలనలో భాగస్వామిగా మెదక్